హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగన్ తెలుగు. ఆ, ఇవాళ మనం రెండు మీమ్ కాయిన్స్ గురించి చూద్దాము. సో మంచి నా నా లెక్కలో మంచి అంటే నాకైతే మంచి బుల్ రన్లో ఒక మంచి ప్రాఫిట్స్ ఇస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 20 to 50x అయితే రిటర్న్స్ ఇస్తుందని ఆల్రెడీ నేను ఒక 3 to 4 months నుంచి అక్యుములేట్ చేసుకుంటూనే ఉన్నాను ఈ రెండు మీమ్ కాయిన్స్ని. నాకు మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటైతే చెప్తాను గైస్, క్రిప్టో ఈజ్ వెరీ వాలటైల్. క్రిప్టోలో మీమ్ కాయిన్స్ అన్నది వెరీ వాలటైల్. ఇంకెట్లా అంటే మీరు ఏదైనా ఫండ్ని ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇది నాకు లూజ్ అయినా పర్లేదు అన్నప్పుడు మాత్రమే ఈ మీమ్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీకు రిటర్న్స్ కూడా అలానే ఇస్తాయి. మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అది ఒక బిగ్ రిటర్న్స్గా మారబోతుంది. బట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఫస్ట్ అయితే ముందే చెప్తున్నాను, మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎప్పుడైనా కానీ మీ ఓన్గా తీసుకోండి, లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఎవరైనా ఉంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. సో ఈ కాయిన్ వచ్చేసరికి మనకి సిఓక్యూను. సో ఇది వచ్చేసరికి మనకి ప్రజెంట్ $186 మిలియన్ మార్కెట్ క్యాప్ని అయితే హోల్డ్ చేస్తుంది. సో ఎందుకు దీని గురించి నేను చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అవలాంచే ఎవరికైనా ఐడియా ఉంటే కనుక అవలాంచే బ్లాక్ చైన్ మీద రిలీజ్ చేసిన ఫస్ట్ మీమ్ కాయిన్ ఇది. సో మీకు నేను చూసిన ప్రకారంగా అట్లా చూసుకుంటే మనకి సోల్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిందన్న టైంలో బాంక్ అనే ఒక మీమ్ కాయిన్ వచ్చి దాన్ని బతికిచ్చింది. ఆల్మోస్ట్ ఇన్ సింపుల్స్ ఆఫ్ అండలా చెప్పాలంటే అలాంటిది ఆ బాంక్ వల్ల అట్లా జరిగింది. సో అట్లాగే నేను దీంట్లో కూడా ఒక మంచి బిగ్ రిటర్న్స్ అయితే వస్తుందని, అలాగే అవలాంచే చైన్లో ఇది ఒక పెద్ద మీమ్ కాయిన్ ఆల్మోస్ట్ మంచి రిటర్న్స్ ఇస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ మీరు చూసుకున్నట్టే కనుక ఇంకా పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్లో ఎక్కడా లిస్ట్ అవ్వలేదు, నార్మల్ ఎక్స్చేంజెస్లో మాత్రమే లిస్ట్ అయింది. వెరాజ్ బైనాన్స్ కానీ బైబిట్ కానీ ఇట్లాంటి ఎక్స్చేంజెస్లో మనకి ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది ఆబ్వియస్గా. మనకు అట్లానే దీని కమ్యూనిటీ కూడా మంచి స్ట్రాంగ్ ఉంది గైస్. మీరు చూసుకుంటే కనుక మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటుంది. వీళ్ళ ట్విట్టర్లో కూడా 73.5K ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకి. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేయడం ప్రకారం అయితే మంచి అంటే సూపర్ రిటర్న్స్ అయితే ఇస్తుంది అనుకుంటున్నాను. ఈజీగా ఏదైతే ఒక 50x దాకా అయితే ఇచ్చేస్తుంది, నో డౌట్స్ ఆన్ దిస్. అండ్ అలాగే దీని వెబ్సైట్లో అయితే ఎక్కడ షిబాయిను లాగా మేము లైక్ బ్లాక్ చైన్ ఇంట్రడ్యూస్ చేస్తాం, అవి చేస్తాం మనం ఎక్కడ ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు. ఇది ప్యూర్లీ బేస్డ్ మేము కాయిన్. సో ఇప్పుడైతే మీకు వెబ్సైట్ చూపించడానికి అయితే లేదు, వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. సో ప్రజెంట్ చూసుకుంటే కనుక ఇది దాని చార్ట్ అప్రాక్సిమేట్లీ. ఇంకా పెద్ద ఎక్స్చేంజెస్లో ఎక్కడ లేదు కాబట్టి లిస్ట్ అయితే అవ్వలేదు. సో ఇది ఒక సపోర్ట్ అవుతుంది. ఇది రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకొని ఇక్కడ బ్రేక్ చేసి పైకని అయితే క్యాండిల్స్ ఇచ్చింది. బట్ స్టే అవ్వలేకపోయింది, బ్రేక్ డౌన్ అయింది ఆల్మోస్ట్. మళ్ళీ ఇక్కడ దాకా అయితే ఒక రిట్రేస్మెంట్ అయితే రావచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వస్తే కనుక ఒక చిన్న అమౌంట్లో ఇన్వెస్ట్ అయితే చేసుకోండి గైస్. మీకు ఏదైతే లైక్ లూజ్ అయినా నాకు పెద్ద అంత ఏమీ ఇది అవ్వదు అనుకున్న అమౌంట్ని అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో మంచి అవలాంచ్ చైన్లో ఫస్ట్ మీమ్ కాయిన్ కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పటిదాకా అంత పెద్ద పంపు కూడా ఏం తీసుకోలేదు. ఇది వచ్చినప్పటి నుంచి కూడా అంతేం లేదు. మీకు వచ్చినప్పుడు ఎక్స్చేంజెస్లో నార్మల్గా ఇది ఉంది, కానీ నార్మల్గా మీరు చూసుకుంటే కనుక మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఇప్పటికి జస్ట్ 5000% మాత్రమే లైక్ పంప్ అయింది. అది మీమ్ కాయిన్స్లో పెద్ద ఇదే కాదు. సో మనం నెక్స్ట్ మీమ్ కాయిన్ వచ్చేసరికి అయితే దీని పేరే మీమ్ కాయిన్. మీరు చూసుకుంటే దీనికి ఇది వచ్చేసరికి మీకు ఒక పెద్ద లీడింగ్ కంపెనీ గిగ్9 అని చెప్పి బ్యాక్ అండ్ బై ఆ కంపెనీ దీని బ్యాక్లో ఉంది. అట్లాగే బైనాన్స్ లాంచ్ ప్యాడ్లో లాంచ్ అయింది. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే బైనాన్స్ కూడా బ్యాక్డ్ బై దీనికి ఫండింగ్ ఇస్తుందని నాకు ఒక చిన్న ఇదైతే వినిపించింది. ఆల్రెడీ ఇది బైనాన్స్లోనే లాంచ్ అయింది, మంచి ప్రైస్లో ఉంది, $0.03008. ఇదేమి చిన్న ప్రైస్ కాదు. నా అంచనా ప్రకారంగా ఇది ఎంత లేదన్నా కానీ ఈజీగా $1 to $3 మధ్యలో అయితే మనకి బుల్ రన్లో అయితే మంచి
ప్రైస్లో అయితే కనిపిస్తుంది. అట్లాగే అరౌండ్ 50 బిలియన్ మార్కెట్ క్యాపే ఉంది. అట్లాగే దీనికి కూడా అంత పెద్ద యూస్ కేస్ ఏం లేదు. కమింగ్ బుల్ రన్లో మనమైతే ఈజీగా $2 to $3 చూస్తాం. అట్లాగే టోటల్ సప్లై వచ్చేసరికి మనకి ఓన్లీ 69 బిలియన్ మాత్రమే ఉంది. మీమ్ కాయిన్స్లో ఎప్పుడు అన్లిమిటెడ్ సప్లై ఉంటుంది, ఆల్మోస్ట్గా ట్రిలియన్స్లో కానీ వాటిల్లో ఉంటుంది. దీంట్లో చాలా లిమిటెడ్ సప్లై ఉంది. మీమ్ కాయిన్స్లో లిమిటెడ్ సప్లై ఉండడం అంటే అంత పెద్ద చిన్న మాట ఏం కాదు. సో లిమిటెడ్ సప్లై ఉంది కాబట్టి మంచి గ్రోత్ అయితే వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే లిమిటెడ్ సప్లై ఉంటుందో వాటికి మంచి ప్రైస్ అయితే ఉంటుంది. ఇది వాళ్ళ ట్విట్టర్ కమ్యూనిటీ 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి. వీళ్ళు కూడా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ట్విట్టర్లో కూడా. ఇదైతే చాలా బాగుంది. సో వీళ్ళ వెబ్సైట్, దీంట్లో కూడా వెబ్సైట్లో కూడా ఎక్కడ వాళ్ళు ఏం క్లెయిమ్ చేయలేదు. లైక్ ఇది కూడా ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఒక మీమ్ కాయిన్ అనే చెప్పచ్చు. సో మీమ్ చార్ట్ వచ్చేసరికి ఇది మేము ఆల్రెడీ దాని మంచి సపోర్ట్ అయితే లైక్ టచ్ చేసి మంచి బౌన్స్ బ్యాక్ అయితే వచ్చింది. మీరు ఆ బౌన్స్ బ్యాక్ని చూడొచ్చు, ఎంత పర్సెంటేజ్ వచ్చిందో. ఆల్మోస్ట్ 50% అయితే బౌన్స్ బ్యాక్ అయితే వచ్చింది. సో నా దృష్టిలో మటుకు ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసి మనం వస్తామో ఈజీగా ఇచ్చేస్తుంది గాయస్ మనకి ఇది $2 to $3 అంటే ప్రజెంట్ ఉన్న మనం ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ దాకా రిట్రేస్మెంట్ వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక $3 అంటే కనుక మనకి 13,000% గైస్. అంటే 13,000 అంటే ఇంకా మీరే ఇచ్చేసుకోండి. 1,000 ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1,30,000 రూపీస్ మనకి రిటర్న్స్ వస్తాయి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీమ్స్లో ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అది మీకు ఆ అమౌంట్ లూజ్ అయినా పర్లేదు అనుకుని మాత్రమే లైక్ ఇన్వెస్ట్ చేయండి. అండ్ నేను చెప్తున్న మీమ్స్, ఈ 2 మీమ్స్ అయితే మంచి టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ చాలా బాగున్నాయి. సో అన్ని మీమ్స్ ఇదని చెప్పలేము. మీరు ప్రీవియస్ బుల్ రన్లో చూసుకుంటే షిబాయిను మంచి ప్లేస్లోనే నిలిచింది. చాలా మీమ్స్ అయితే డెడ్ అయిపోయాయి, ఇప్పటిదాకా లేవు. ఆ డెడ్ అయిపోయిన దాంట్లో ఒక 100 మీమ్ కాయిన్స్ నా లిస్ట్లోనే ఉన్నాయి. నా దగ్గర ఇంకా ట్రస్ట్ వాలెట్లో పడున్నాయి కాయిన్స్. ఇప్పటిదాకా దానికి 0 అమౌంట్ ఆఫ్ ప్రైస్ అయితే చూపిస్తుంది. నో వరీస్. బట్ ఎప్పుడైతే కొన్ని మంచి మీమ్ కాయిన్స్ ఉంటాయి కానీ డెడ్ అయిపోయేవి ఉంటాయి. వైజ్ డెసిషన్ తీసుకోండి. నా దృష్టిలో అయితే ఇవి మంచి ఇన్వెస్ట్మెంట్ అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మీమ్ కాయిన్ కూడా మనకి బైనాన్స్ లాంచ్ ప్యాడ్లోనే రిలీజ్ అయింది. అట్లాగే బైనాన్స్లో కూడా ట్రేడింగ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ నో రిస్క్ అనుకుంటున్నాను. అలాగే సిఓక్యూను వచ్చేసరికి అయితే మనకి సిఓక్యూను అవలాంచే బ్లాక్ చైన్లో, అవలాంచే చాలా పెద్దది. అలాగే అవలాంచే బ్లాక్ చైన్లో వచ్చిన ఫస్ట్ మీమ్ కాయిన్ కాబట్టి మంచి ర్యాలీ అయితే ఉండబోతుందని అనుకుంటున్నాను. ఓకే గాయ్స్, ఏమన్నా మీకే దేని మీదన్నా కానీ కాయిన్ మీద ప్రిడిక్షన్ కానీ వాటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే నాకు ఒకసారి మీరు ఈ వీడియోస్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. నేను దాని మీద నాకు తెలిసినంత వరకు నేను మార్కెట్లో ఏం జరుగుతుందని రీసెర్చ్ చేసి మరి నేను మీకు దాని డేటా తీసి మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను. అలాగే ఎవరైతే కామెంట్ చేస్తారో 5 కామెంట్స్ ర్యాండమ్ కామెంట్స్ని పిక్ చేసుకొని ఈచ్ పర్సన్కి $10 అయితే నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఓకే గాయస్, నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి కంటెంట్ని. హోప్ యూ లైక్ గాయస్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.